అప్పుడే తొలేకాదశి కూడా వచ్చేస్తుంది. మరి ప్రతి పండక్కి ఏదో ఒక స్పెషల్ ప్రసాదం ఉన్నట్టు తొలేకాదశికి కూడా చేసుకునే ఒక స్పెషల్ ప్రసాదం ఉందండి. అదే జొన్న పేలాల పిండి. మరి ఈ చిట్టి రెసిపీని ఎలా చేయాలో ఈ చిన్ని వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా జొన్న పెలాలు తీసుకోవాలి. ఇవి నార్మల్గా బయట షాప్లో దొరుకుతాయి. ఈ జొన్న పెలాలు ఈ కప్పు సైజులో 2 కప్పులు తీసుకోవాలి. 2 కప్పుల జొన్న పేలాలకి 3/4 కప్పు బెల్లం సరిపోతుంది. తీపి ఎక్కువ ఇష్టపడితే 1 కప్పు బెల్లం తీసుకోండి. ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత 2 కప్పుల జొన్న పేలాలని యాడ్ చేసుకోవాలి. వీటిని మంచిగా వేయించుకోవాలి. రంగు మారి కరకరలాడేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ అయ్యేదాకా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 3/4 కప్పు బెల్లం కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మొత్తం పౌడర్ అయ్యేదాకా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్నంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ పుట్నాలు, 5 నుంచి 6 యాలుకలు కూడా తీసుకొని మెత్తగా పౌడర్ అయ్యేదాకా మిక్సీ పట్టుకోవాలి. పుట్నాల పొడిని కూడా పిండిలో వేసుకోవాలి. మొత్తం మంచిగా కలిసేలాగా చేత్తోనే కలుపుకోవాలి. అంతే అండి, జొన్న పేలాల పిండి రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఈ తొలేకాదశికి మీరు కూడా ప్రసాదంలా చేసుకొని నైవేద్యంలా పెట్టుకోండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.